ఫ్రెండ్స్ వాట్సాప్లో ఫోటోలు తీసి మనం ఫ్రెండ్స్కి పంపిస్తూ ఉంటాము. అయితే మనం ఏ క్వాలిటీతో అయితే ఫోటో తీస్తామో తిరిగి మన ఫ్రెండ్స్కి ఫోటో పంపినప్పుడు అదే క్వాలిటీలో ఆ ఫోటో వాళ్ళకి చేరదు, కొంత క్వాలిటీ అనేది తగ్గుతుంటుంది. అయితే మనం తీసిన ఫోటోని హెచ్డి క్వాలిటీలో అవతల మన ఫ్రెండ్స్కి లేదా ఫ్యామిలీ మెంబర్స్కి ఏ విధంగా పంపవచ్చు. మీరు నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూపించినట్లుగా సబ్స్క్రైబ్ అనే బటన్ పై నొక్కితే మీకు పక్కన బెల్ బటన్ వస్తుంది. బెల్ బటన్ ట్యాప్ చేసిన అంటే నొక్కిన తర్వాత మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ పై నొక్కితే మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసినట్లు అవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మొదటిగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు ఫోటో తీసిన తర్వాత మీరు ఎవరికైతే పంపాలనుకుంటున్నారో వారి యొక్క చార్ట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు కింద 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ దాన్ని కానీ నొక్కితే గ్యాలరీలోకి వెళ్తారు. అలా కాదు అనుకున్నామంటే కెమెరా బటన్ మీద నొక్కినా కూడా మీరు ఫోటోలు మరియు వీడియోలోకి వెళ్ళటం జరుగుతుంది. మీరు ఏది నొక్కినా సరే ఇప్పుడు గ్యాలరీలోకి వచ్చిన తర్వాత మీరు ఒక ఫోటోని సెలెక్ట్ చేయండి. ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత మీకు మీ వీడియో అంటే టాప్లో మీకు హెచ్డి అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి. 2 ఆప్షన్లో మీకు కింద హెచ్డి క్వాలిటీ అనేది ఒకటి ఉంటుంది. ఆ హెచ్డి క్వాలిటీని కానీ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీరు తీసిన ఫోటోని మీ ఫ్రెండ్స్కి హెచ్డి క్వాలిటీలో పంపించుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.